ఈరోజు ఢిల్లీలో మరొక ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళబోతున్నాను. అదే జంతర్ మంతర్. సో, ఆల్రెడీ నేను జంతర్ మంతర్ బయటైతే ఉన్నాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ ₹25 మాత్రమే. బైక్ పార్కింగ్ ఉంది గానీ, కార్ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది. లదాఖ్ టు కన్యాకుమారి బైక్ రైడ్‌లో ఈరోజు డే 7. సో, ఇంతకు ముందైతే నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో, వారణాసి, అయోధ్య రామ్ మందిర్, అలాగే లక్నోలో డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్, ఇమాంవరా ప్యాలెస్, అలాగే ఆగ్రాలో తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్, ఢిల్లీలో గురుద్వారా సాహిబ్ టెంపుల్, ఇండియా గేట్. సో, ఈ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ కనుక మీరు ఆ వీడియోస్ చూడకపోతే తప్పక చూసేయండి. ఈ జంతర్ మంతర్ ప్లేస్ లొకేషన్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో మోస్ట్ ఫేమస్ ఏరియా అయిన కన్నట్ ప్లేస్‌లో అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ జంతర్ మంతర్ మీనింగ్ ఏంటంటే ఇన్‌స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ ద హార్మనీ ఆఫ్ ద హెవెన్స్. అంటే దాని అర్థం స్వర్గం యొక్క సామరస్యాన్ని కొలిచే సాధనాలనే అర్థం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ. ఒకప్పుడు జైపూర్ మహారాజా అయిన మహారాజా జైసింగ్ 1723లో అయితే దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. 1724లో అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఈ ప్లేస్‌లో మనకి 13 ఆర్కిటెక్చరల్ ఆస్ట్రానమీ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి. అప్పట్లోనే 18th సెంచరీలోనే మొత్తం 5 అబ్జర్వేటరీస్ అయితే నిర్మించారు. సో, మొదట అయితే ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత జైపూర్, ఉజ్జయిన్, మధుర, వారణాసి. సో, ఈ 5 ప్లేసెస్‌లో అయితే జంతర్ మంతర్‌ని అయితే స్థాపించారు. ఈ జంతర్ మంతర్ ప్లేస్‌లో మనం చూడాల్సిన మెయిన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటంటే సామ్రాట్ యంత్ర, జయప్రకాష్ యంత్ర, అలాగే రామ యంత్ర, మిశ్ర యంత్ర. సో, ఈ 4 అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ సామ్రాట్ యంత్ర అనేది మ్యాసివ్ ట్రయాంగులర్ సండియల్. సండియల్ అంటే మీకు తెలిసిందే. పూర్వకాలంలో ఒక రోజులో టైం తెలుసుకోవడం కోసం ఈ సండియల్‌ని అయితే యూజ్ చేసేవారు. ఇది ఎలా యూజ్ చేసేవారంటే సూర్యుడి నుంచి వచ్చే రేస్ ఉంటాయి కదా! సో, అది ఇన్‌స్ట్రుమెంట్ మీద పడినప్పుడు మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంటది. సో, ఆబ్జెక్ట్ తాలూకా షాడో పొజిషన్ బట్టి అయితే ఈ టైంని అయితే అప్పట్లో కొలిచేవారు. అయితే ఈ సామ్రాట్ యంత్ర ప్రపంచంలోనే లార్జెస్ట్ సండియల్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది 2 సెకండ్స్ అక్యురసీలో టైంని అయితే మెజర్ చేయగలదు. ఈ సామ్రాట్ యంత్ర తాలూకా హైట్ వచ్చేసి 70 ఫీట్ ఉంటది. అలాగే బేస్‌లో 114 ఫీట్ లాంగ్ అయితే ఉంటది. జైపూర్ మహారాజా అయిన మహారాజా జైసింగ్ గారికి ఆస్ట్రానమీలో చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండేది. సో, ఆ ఇంట్రెస్ట్‌తోనే మన ఇండియాలోనే 5 ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్‌ని అయితే స్థాపించారు 18th సెంచరీలోనే. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా జంతర్ మంతర్‌ని డిక్లేర్ చేశారు. యాక్చువల్‌గా మొదట నేను ఈ జంతర్ మంతర్ ప్లేస్‌ని అయితే స్కిప్ చేద్దాం అనుకున్నాను. సో, ఏముంటదిలే ఎందుకు వెళ్ళడం అని అయితే అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత మాత్రం నిజంగా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే 18th సెంచరీలోనే దీన్ని స్థాపించారు. సో, చూసిన తర్వాత అయితే చాలా షాక్ అయ్యాను అండ్ చాలా బావుంది నిజంగా. ఈరోజు ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నామనంటే దానికి కారణం వాళ్ళే అని అనిపించింది. అలాగే చాలా విషయాలు కూడా తెలుసుకున్నాను. యాక్చువల్‌గా చిన్నప్పుడు మనం ఈ జంతర్ మంతర్ గురించి అయితే చదువుకున్నాను. బట్ ఇప్పుడు పెద్దగా ఏం గుర్తులేదు. ఎందుకంటే లాస్ట్ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనకి కాంపిటీషన్ ర్యాంక్స్ మీదే వెళ్ళిపోయింది. సో, దానివల్ల ఏంటంటే ఈ హిస్టరీ అండ్ సబ్జెక్ట్ మీద అయితే అంతగా చదువుకున్నా సరే పెద్దయ్యేసరికి మొత్తం మర్చిపోతున్నాము. సో, ఫైనల్‌గా అయితే జంతర్ మంతర్ ఢిల్లీ వచ్చే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఇన్‌స్ట్రుమెంట్ రామ యంత్ర. సో, ఇది సిలిండ్రికల్ స్ట్రక్చర్‌లో అయితే ఉంటది. సో, టాప్‌లో వచ్చేసి మనకు ఓపెన్ అయితే ఉంటది. ఇది యాక్చువల్‌గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఎర్త్‌లో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బేస్ చేసుకొని స్టార్స్ తాలూకు యాటిట్యూడ్ అయితే ఇది మెజర్ చేస్తది రామ యంత్ర అయితే. అలాగే రేపు నేను లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, అక్షర్ధామ్ టెంపుల్‌కి అయితే విజిట్ చేయబోతున్నాను. అలాగే బైక్ కూడా రిపేర్ చేపించుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఉత్తరాఖండ్ వెళ్ళబోతున్నాను. సో, హరిద్వార్, రిషికేశ్, కేదార్‌నాథ్ అంతా ఘాట్ రోడ్ సెక్షనే కాబట్టి సో, బైక్ అయితే చిన్న చిన్న రిపేర్స్ అయితే చేపించుకోవాలి. ముఖ్యంగా ఈ చైను, బ్రేకు కొంచెం చూపించుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి మిశ్రా యంత్ర.
లిటరల్‌గా చెప్పాలంటే ఇదొక 5 ఇన్‌స్ట్రుమెంట్స్‌నైతే మిక్స్ చేశారు. దీని కాంపోజిషన్ అయితే. ఇది యాక్చువల్‌గా ఎందుకు డిజైన్ చేశారంటే, ఒక సంవత్సరంలో షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ డేస్‌నైతే ఇది డిటర్మైన్ చేయగలదు. ఒక్క ఢిల్లీయే కాకుండా ప్రపంచంలో నలుమూలల ఏ సిటీ అయినా సరే, మధ్యాహ్నం యొక్క ఖచ్చితమైన క్షణాన్ని సూచించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే టైంని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎక్యురేట్‌గా తెలుసుకోవడం కోసం కూడా యూజ్ చేసేవారు. అలాగే ఎన్నో విధాలుగా కూడా మిస్రా యంత్ర అనేది మనకి యూజ్ అయ్యేది. ఈ అబ్జర్వేటరీ కన్‌స్ట్రక్షన్ చేయడానికి తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సోలార్ సిస్టమ్‌లో ఉన్న ప్లానెట్స్, మూన్, సన్ తాలూకు మూవ్‌మెంట్స్‌ని ప్రిడిక్ట్ చేయడం కోసం, అలాగే ఆస్ట్రానమికల్ డేటా కోసమైతే దీన్నైతే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. అలాగే జయప్రకాష్ యంత్ర వచ్చేసి కాన్కేవ్ హెమిస్పెరికల్ స్ట్రక్చర్‌లో అయితే ఉంటది. ఈక్వటోరియల్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ కోఆర్డినేట్స్ తెలుసుకోవడం కోసం ఈ జయప్రకాష్ యంత్ర ఇన్‌స్ట్రుమెంట్ అయితే మనకు యూజ్ అవుతది. ఇప్పుడైతే నేను జంతర్ మంతర్ పక్కన ఒక మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను. ఇది ఒక చీపెస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీలో. ఇక్కడ ప్రతి ఐటెమ్ కూడా 200-500 మధ్యలోనే మనకు దొరుకుతాయి. తక్కువ ప్రైస్‌లో ఉన్నా సరే క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయి. ఇప్పుడైతే నేను రెడ్ ఫోర్ట్‌కి అయితే వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ టైం 4 అయిపోయింది. ఇంకా 6 కల్లా క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇంకా 2 అవర్సే ఉంది. సో నెక్స్ట్ వీడియో రెడ్ ఫోర్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు.